హాయ్ అండి. అడుగు పెడితే అద్భుతాలు కనిపిస్తాయి. అద్భుత కళాఖండాలు, కట్టడాలు, మనసుని హత్తుకునే ఎన్నో అపురూప దృశ్యాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అదే చౌహమల్లా ప్యాలెస్. హైదరాబాద్లోని చార్మినార్కి దగ్గరలో ఇది ఉంది. చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం నివాసం. అసఫ్జహీ వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాద్ యందు నిజాం నివాస స్థలం. పర్షియన్ భాషలో చహర్ అనగా 4, అరబీ భాషలో మహాలత్ అనగా సౌదాలు. అలా దీనికి చౌమహల్లా అనే పేరు పెట్టబడింది. ఈ అందమైన సౌధం మొదట 45 ఎకరాల్లో విస్తరించి ఉండేది. తర్వాత కానీ నేడు అది కేవలం 14 ఎకరాల్లో మాత్రమే ఉంది. ఇందులో మొఘలుల శైలి ప్రకారం అనేక గుమ్మాలు, పర్షియన్ నిర్మాణ శైలిలో గల అనేక రూపాల్లో కలిగి ఉంటుంది. ఉన్నత స్థాయి ప్రభుత్వ రాజకీయ కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్లోనే జరిగేవి. ఈ సౌధానికి యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ కట్టడంగా 2010 మార్చి 15న ప్రదానం చేయబడింది. సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని 1750లో ప్రారంభించడం జరిగింది. అసఫ్జహీ 5వ నిజాం దీనిని 1857 నుంచి 1869 మధ్యలో పూర్తి చేయడం జరిగింది. ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో ప్రారంభించబడిన దీని నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు కూడా పట్టింది. చౌమహల్లా ప్యాలెస్లో ఖిల్వత్ ముబారక్ అనేది గుండుకాయ లాంటిదండి. ఇది హైదరాబాదీయులు దీన్ని గుండుకాయగా భావిస్తారు. ఇది అసఫ్జహీ వంశపు అధికార ప్రదేశం. ఇందులో ఉన్నత స్తంభాలు, విశాలమైన హాలు, ప్లాట్ఫామ్లు పాలరాతితో నిర్మితమై ఉన్నాయి. నిజాములు ఇక్కడ తమ దర్బారును సభలను నిర్వహించేవారు. అంతేకాకుండా మతపరమైన ఉత్సవాలు ఇక్కడ జరిపేవారు. రాజభవనంలో ఆకుపచ్చని పచ్చిక, కళాత్మకమైన స్తంభాలు, విశాలమైన గదులు, భవనంలో వివిధ రకాల గ్యాలరీలు, బట్టలు, ఫర్నిచర్, కరెన్సీ, నాణేలు వంటి ఆసక్తికరమైనవన్నీ ఇక్కడ ప్రదర్శించబడి ఉన్నాయి. అంతేకాకుండా నవాబుల బట్టలు, వాళ్ళ భార్యలు వాడిన బట్టలు, కత్తులు, వారు వాడిన సామాగ్రిలన్నీ చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. వాళ్ళు వాడిన బ్రాండెడ్ కార్లు సైతం ఇక్కడ ఉన్నాయి. చాలా బ్రాండెడ్ కార్లు అప్పట్లోనే వాళ్ళు వాడేవారు. ఇనుప బీరువాలు, తుపాకులు, కత్తులు, విలువైన పింగాణి సామాగ్రివి, చాలా అందమైన డిజైన్లన్నీ కూడా చాలా అబ్బురుపరిచేట్టుగా మనకి కనిపిస్తాయండి. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. ఇవన్నీ చూస్తే వాళ్ళు చాలా విలాసవంతమైన జీవితాలు గడిపారని తెలుస్తుంది. వాళ్ళు కూర్చునే కుర్చీలు, టేబుల్స్, డైనింగ్ హాల్స్ చాలా అందమైన డిజైన్స్ చాలా చాలా పెద్ద విశాలంగా ఉన్నాయి. ఇంతేకాదు ఇలాంటి అద్భుత కట్టడాలన్నీ చాలా కట్టడాలు నిజాం నవాబులు అద్భుతంగా కట్టారు. చూపులకు ఎంతో ఆనందానుభూతిని కలిగిస్తాయి. పర్యాటకులు ఎవరైనా ఈ ప్యాలెస్ని చూడవలసిందే. అంత అద్భుతంగా ఈ ప్యాలెస్ నిర్మించబడింది. ఇది చార్మినార్కి దగ్గరలో ఉంది. ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. టికెట్ కూడా ఉంది. టికెట్ ధర ఉంది, అది తక్కువలోనే ఉంది. వెళ్ళి చూడవచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ భవనాలు ఒక్కొక్క గది కనీసం చూడటానికి 3-4 అవర్స్ పడుతుందండి. చాలా బాగుంటుంది. చాలా ఆనందానుభూతిని పొందవచ్చు. అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్పటి రాజులు, అప్పటి నవాబులు ఎలా పాలించారు, వాళ్ళ చరిత్ర ఏంటి, అలాగే అలాంటి వెహికల్స్ వాడారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.